మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో రోడ్ల పైన ప్రజలు తిరగాలంటేనే ఇవాళ భయపడతా ఉన్నారు. అసలు ఏమైందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో సీన్లోకి దిగితే మనం నిజామాబాద్ జిల్లాలోని మాలపల్లికి అయితే రావడం జరిగింది. మాలపల్లి, బర్కత్పుర, అదేవిధంగా హైమద్ బజార్. సో ఈ ఏరియాలో కుక్కలకు సంబంధించి చాలా వరకు కూడా స్వైర విహారం చేస్తూ ఉన్నాయి కుక్కలు అనేది మనందరికి తెలిసిన విషయమే. కాకపోతే బల్దీ అధికారులు మరి ఏం చేస్తూ ఉన్నారు, అసలు ఎందుకు రెస్పాండ్ కాలేకపోతున్నారు అనేది చాలా వరకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడతా ఉంది. చాలా ఏరియాలు అంటే ప్రతి ఏరియాలో కూడా దాదాపు 15 నుంచి 20 కుక్కలు అనేటివి సంచరిస్తూ ఉన్నాయి. సంచరించినా కూడా అధికారులు మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేరు, అంటే ఈ కుక్కల్ని పట్టుకొని స్టెరిలైజేషన్ అనేది చేయాలని చెప్పేసి చాలా మంది ఇక్కడ స్థానిక ప్రజలైతే చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే మనము బ్యాక్ టు బ్యాక్ అంటే మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేసేందుకు చాలా వరకు కూడా స్టోరీస్ అయితే చేయడం జరిగింది. కాకపోతే నిన్న కొన్ని కుక్కలు కలిసి దాదాపు 10 మందిని దాడి చేసినాయి అనేది మనకు తెలుస్తుంది. అంటే 10 మందిని దాడి చేసిన ఎన్ని కుక్కలు ఉండొచ్చు, ఎంతమంది దాడిలో ఎంతవరకు ఇంజూర్ అయ్యారు అనేది తెలుస్తూ ఉంది. సో ఎవరైతే ఇంజూర్ అయిన తర్వాత ఇక్కడ స్థానిక ప్రజలు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వాళ్ళందరినీ అయితే తరలించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం అయితే చాలా మంది అయితే వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు. ఇవాళ వాళ్ళు ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు అనేది మనకి స్థానిక ప్రజలు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. కొంతమంది సంబంధించిన వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఏం చెప్తారు, అసలు ఇంత దారుణ పరిస్థితులు అయితే నిజామాబాద్ జిల్లాలో ఏర్పడడానికి గల కారణాలు ఏంది, అంటే ప్రతి ఏరియాలో కూడా ఈ కుక్కల బెడద అనేది ఉంది. మరి అధికారులు మరి రెస్పాండ్ అవుతున్నారా లేదా అనే దానిపైన అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आप बोलिए, इधर 10 जनों को कतरे का था, क्या हुआ इधर, किधर है इंसिडेंट ये? अभी तो रिसेंटली यहीं पे एक बच्चे को कुत्ते पकड़े थे। अभी लास्ट टाइम एक 3 मंथ्स पहले कारपोरेटर साहब कुत्तों को पकड़ने लगाए थे, उसके बावजूद फिर कुत्ते जमा हो गए। परसों एक बच्चे को पकड़ लिए यहाँ पे कुत्ते, और बहुत है कुत्ते। तो ऑफिसर्स रेस्पॉन्ड हो रहे कि नहीं हो रहे इधर? लास्ट टाइम 3 मंथ्स पहले पकड़ कर लेकर गए थे, 3 मंथ से पहले पकड़ के लेकर गए थे, उसके बाद फिर नहीं आए फिर, और कुत्ते फिर आ रहे इधर। कितने रहते इधर, एक गली में कितने कुतरे रहते इधर? एक गली में कम से कम 10-15 कुत्ते रहते। अच्छा। और वो बल्दिया वाले आए जब, कुत्ते पूरे इधर भाग जा रहे, फिर जैसे कि वैसे फिर दूसरे सेकंड टाइम फिर आ जा रहे वैसे। बहुत है कुत्ते इधर। परसों शॉप के बाजू के छो कि वो इंसिडेंट बच्चे का? हाँ, बच्चे का, मेरे फ्रेंड का ही हुआ था। अच्छा। मेरे फ्रेंड के शॉप के पास कुत्ता उधर से भाग के आ गया, वहाँ बैठे वाले को पकड़ लिया। फिर बाद में सर गवर्नमेंट హాస్పిటల్ में लेके जब आप ट्रीटमेंट कर रहे हो। ఇది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బల్దీ అధికారులు రెస్పాండ్ కావట్లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రతి గల్లీలో కూడా 15 నుంచి 20 కుక్కలు ఉంటున్నాయని చెప్పేసి చాలా మంది అయితే మనకి ఇక్కడ ఏరియాకి సంబంధించిన కొంతమంది కాలనీ వాసులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఇది చాలా వరకు కూడా చిన్న పిల్లల పైన అయితే ప్రభావం చూపుతా, అంటే రోడ్ల పైన చిన్న పిల్లలు షాప్స్కి వచ్చినప్పుడు వాళ్ళపైన పడడము, వాటిని ఆ పిల్లల్ని కొని మరి వెళ్ళిపోతున్నాయి ఆ కుక్కలు అని చెప్పేసి మనకి కాలనీ వాసులు అయితే మనకి చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కూడా మనకు ఒక డాగ్స్ కి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు అంటే ఎక్కడెక్కడ డాగ్స్ అనేటివి ఎక్కడ ఎక్కువ ఉన్నాయో, కుక్కలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయో అక్కడ కాలనీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేస్తే ఖచ్చితంగా మున్సిపాలిటీ అధికారులే వచ్చి డాగ్స్ కి సంబంధించి ఎవరైతే పట్టుకొని వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాచారం అయితే ఇస్తాము. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ మాకు టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంది, టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో నిన్న 2-3 కుక్కలు కలిసి దాదాపు ఒక 10 మందిని అయితే దాడి చేసినాయి. వాళ్ళపైన అయితే కుక్క కాటికి అయితే వాళ్ళు గురయ్యారు అనేది మనకి తెలుస్తూ ఉంది. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, మాలపల్లి నుంచి.